సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భావన అనే ఆమె నిన్న ఒక పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. తన ఉద్యోగం నుంచి తొలగించేశారు టెక్ మహీంద్రా వాళ్ళని. ఆ తర్వాతన దాదాపుగా ఒక 10, 15 ఛానళ్ళు ఆమె బయటని తీసుకొని సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు. కాపోతే ఇక్కడ చర్చ జరగాల్సింది 2 కోణాలు. ఇందులో ఆమెను దూషించక్కర్లా. అదే సందర్భంలో ఆమెని పొగడను అక్కర్లేదు. ఎందుకు అంటే ఆమె చెప్తోంది తనకు అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సెలవు పెట్టాను. తన బిడ్డ అనారోగ్యం కారణంగా సెలవు పెట్టాను. ఈ సెలవులకు సంబంధించి వాళ్ళు యాజమాన్యం వేధించేస్తోంది అన్నటువంటిది. ఇక్కడ బేసిక్‌గా ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్ని సెలవులు మనకిస్తారు అన్నటువంటిది ఓ లెక్క ఉంటది. అన్నే వాడుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే సస్పెన్షన్‌లు చేస్తారంటే మనం లాస్ ఆఫ్ పే కింద పెట్టుకోవచ్చు. సస్పెన్షన్‌లు చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. ప్రైవేట్ కంపెనీలు కూడా అట్లాగే ఓ ఫార్ములా ఉంటాయి. ఎన్ని రోజులు సెలవులు ఏంటనేది. అది దాటినప్పుడు లాస్ ఆఫ్ పే సెలవులు కూడా ఎన్ని అనేది ఉంటుంది. అలా కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఇక పదే పదే సెలవులతో ఉద్యోగం పట్ల కమిట్మెంట్ లేదన్నప్పుడు తీసేస్తారు. ఈ ఉద్యోగ భద్రత ఎక్కడిది? ఇది సహజంగా వచ్చేటటువంటి చర్చ. షాప్‌లో పనిచేసేటటువంటి అతను పని చేయకపోతే, సరిగ్గా రాకపోతుంటే ఓనర్ ఏం చేయాలి? మానవతా దృక్పథంతో అతనికి జీతం చెల్లిస్తా షాప్ తను మూసేసుకోవాలా? అలాగే కంపెనీ అయినా సరే వ్యాపారస్తుడు ఉద్యోగులకు సంబంధించిన సమస్య అనేటటువంటిది ఇప్పుడు నీకు భర్త ఉన్నారు, తర్వాత పిల్లలు ఉన్నారు, అదే తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. నీకు నీ అనారోగ్యం వచ్చినప్పుడు సెలవు పెట్టావు, తర్వాత నీ బిడ్డకి సంబంధించి ఓ రోజు అన్నది బాగానే ఉంటుంది. తర్వాత అట్లా 3 రోజులు 4 రోజులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలా? నీ భర్త ఒక రోజు సెలవు పెట్టాలి, నువ్వు ఒక రోజు సెలవు పెట్టాలి. ఇట్లాగా ఇది ప్రొసీజర్. ఎందుకు అంటే నిన్ను నమ్మిన కంపెనీని నువ్వు వదిలేస్తానంటే ఎట్లాగా? ఆ కంపెనీకి నీ సర్వీసెస్ని సక్రమంగా అందించకపోతే ఎట్లాగా? అనారోగ్యం దెన్ ఏం చేయాలి వాళ్ళు? సేవా సంస్థలు నడుపుతున్నారా? ఎవరైనా సరే ఉంటుంది. సిక్ లీవ్స్కు ఇన్ని రోజులని సిక్ లీవ్స్ ఉంటాయి ప్రతి కంపెనీకి. నేను పనిచేశాను కార్పొరేట్ కంపెనీలు, మాకు ఏడాదికి 10 సిక్ లీవ్స్ ఉంటాయి. ఆ సిక్ లీవ్లు కనుక అవ్వకపోతే సన్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఆ సిక్ లీవ్లు వాడుకోకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా 10 వాడుకుంటే అయిపోతుంది. అది డాక్టర్ సర్టిఫికెట్ పెట్టాలి. అంతకు మించి అయితే కనుక లాస్ ఆఫ్ పేనే. కార్పొరేట్ కంపెనీలోనే పనిచేసింది. ఈ సహజ సిద్ధంగా ఉండేటటువంటి ప్రొసీజర్. అలా కాకుండా ఇప్పుడు ఆ కంపెనీని, అన్నం పెట్టిన కంపెనీని దుర్భాషలాడటం, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, దీనివల్ల ఆమె కొరిగేది ఏంటో నాకు అర్థం కాదు. టెక్ మహీంద్రా ఏమీ అడుక్కు తినే కంపెనీ కాదు, లేదా అలగా కంపెనీ ఏమి కాదు. అద్భుతమైనటువంటి కంపెనీ. భారతదేశంలో వేలాది మందికి కాదు, లక్షలాది మందికి ఉపాధిని ఇస్తోంది, వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తోంది. అట్లాగే ఈ దేశానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తోంది. మహేంద్ర గారికి సంబంధించి అద్భుతమైనటువంటి చొరవ తీసుకునేటటువంటి వ్యక్తి, అనేక సామాజిక అంశాల మీద కూడా స్పందించేటటువంటి వ్యక్తి. అలాంటి సంస్థని ఒకదాంతో బద్నాం చేసేస్తామంటే ఏమీ కాదు సంస్థకి. ఇప్పుడు 100కి 70-80 మంది దాంట్లో రైట్ చేస్తుంది. అది నీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేసి, అంతే తప్పించి కంపెనీల మీద దాడులు ఎందుకు అన్నటువంటి. అదే సందర్భంలో ఒక 20% మంది ఇప్పుడన్నా చర్చ జరగాలి, బానిసల్లాగా సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఉన్నారు. ఎవడైనా సరే ఇప్పుడు నీకు పోలీసు ఉన్నారు, రాత్రి పగలు పనివాళ్ళు, చివరికి పెళ్లి రోజుకి కూడా సెలవు, పుట్టినరోజుకి కూడా సెలవు. కానిస్టేబుల్ పుట్టినరోజుకే సెలవు, వాళ్ళ భార్య పుట్టినరోజుకైతే అసలు ఉండదు. అలాంటిది అయినా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారే, దశాబ్దాలు నుంచి చేస్తూనే ఉన్నారే. అలాగే జర్నలిస్టులు ఇప్పుడు పాపం ఇవన్నీ కవర్ చేసినటువంటి వాళ్ళు నేను ఉన్నారు కదా, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, రిపోర్టర్లు, వాళ్ళకి ఎన్ని సెలవులు వస్తాయో కనుక్కోండి. అందరూ రోజుకి 6 అవర్స్ 8 అవర్స్ డ్యూటీలు చేస్తుంటే జర్నలిస్టులు 24 గంటలు డ్యూటీ చేస్తుంటారు. రాత్రిపూట్ల ఇంటికి వెళ్ళి పడుకున్నాక అక్కడ ఏదో మర్డర్ జరిగింది అంటే పరిగెత్తాలి అంతే. అక్కడ ఏదో గొడవ జరుగుతుంటే పరిగెత్తాలి. ఇప్పుడు ఢిల్లీలో రాత్రి పగలు జర్నలిస్టులు ఉండట్లేదా? మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇట్లాగా ఏ వృత్తికి సంబంధించి ఆ వృత్తిలో రిస్క్ ఉంటుంది. ఇష్టమైతే చేయడం, లేకపోతే మానేసేసి ఇంకోటి చూసుకోవడం. కానీ ఆ వృత్తిని దూషించడం, ఆ వృత్తిని ద్వేషించడం, కంపెనీని దూషించడం, కంపెనీని ద్వేషించడం ఫ్యాషను. మీడియా ఉన్నది కదా, సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం ఏదైనా జరుగుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఆమె సమస్య పట్ల కన్సర్న్ ఉండాలి, కుటుంబంతో చర్చించుకోవాలి. ఇట్లా పదే సెలవులు పెడితేనే ఇక్కడ కంపెనీ చేస్తుంది, ఉద్యోగాలు ఉండనివ్వరు అన్నటువంటిది. లేదా అప్పుడు ఇట్లా కాకుండా ఎక్కువ సెలవులు ఇచ్చే కంపెనీలో జాయిన్ అవ్వాలి. లేదంటే కనుక
వేరే వ్యాపకం చేసుకోవచ్చు. ఇవాళ రోజున ఇవాళ రకరకాలైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంటర్నెట్ బేస్ చేసుకుంటే ఇంట్లో కూర్చుని ఉద్యోగాలు చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వచ్చినాయి. అయ్యైనా చేసుకోవచ్చు. అట్లాంటిది ఏదో చూసుకోవాలి తప్పించి దీన్ని వివాదం చేయడం వల్ల ఏమైనా ఒరుగుతుందా? ఆమెను సమర్థించేవాళ్ళు, ఆమెను వ్యతిరేకించేవాళ్ళు కూడా ఆలోచించాల్సింది జెన్యూన్గా, అంతేగాని ఆవేశపూరితంగా కాదు.